అమ్మాయి గారు ఒట్టేసి చెప్పండి అమ్మాయి గారు. ఏంటది? అందరిలా చూడరు కదండి మీరు. అంటే ఏదో నాకు తోచింది మంచో చెడో చేస్తూ ఉంటాను కదా. అయితే అయినా నా మీద ఎప్పుడైనా కోపం వస్తుందా మీకు? రాదులే. అంటే అంటే నేనంటే నువ్వంటే మీకెంతో నాకెంతో ఇష్టం అన్నమాట. ఇవ్వాలైనా మీరు అది ఏది అమ్మాయి గారు? చెప్పాలి ఇంకా కావాలో మీరు ఏదో అది అబ్బాయి గారు. నన్నే మెచ్చారు నేనే నచ్చానన్నారు, తీరా అది ఇమ్మంటే ఇంకా ఏదో ఆలోచిస్తారు. చాలేని తీరు విన్నా ఏమనుకుంటారు, అయినా అడిగే దానికి ఉందా లేదా ఏదో పేరు. ఆ మాట నీ నోట వినిపించన్నా. ఇవ్వాలైనా మీరు ఏది అది అమ్మాయి గారు? ఎదురయ్యారా ఇష్టమైన వాళ్ళు, అది కావాలంటారంటగా. ఏమో గాని అది ఎక్కడుంది, మీరేమనుకోకుంటే నేనే వెళ్ళి తెచ్చుకుందున్నా. ఓహో వాటర్ అంటే అవునన్నట్ట కాదన్నట్ట తేల్చకుండా అట్ట నవ్వుతుండే ఎట్టగమ్మ. ఇవ్వాలైనా మీరు ఏది అది అమ్మాయి గారు? అలవాటుగా తప్పు ఒప్పు అంటే కొడతారా చంపదెబ్బలు. అదే కాదు వెర్రి నాయన, ఏమి అన్నయ్యా నీకు ఎట్ట చెప్పినా. ఇచ్చేదేదో ఇస్తే సంతోషించనా, ఉట్టి మాటలతోనే ఊరిస్తుంటే ఊరుకుందునా. ఇది కాయ పండ నువ్వే చెప్పయ్యా. అబ్బా నాకేం తెలుసండి. ఇవ్వాలైనా మీరు ఏది అది అమ్మాయి గారు? చెప్పాలి ఏం కావాలో మీరు ఏదో అది అబ్బాయి గారు. నన్నే మెచ్చారు నేనే నచ్చానన్నారు, తీరా అది ఇమ్మంటే ఇంకా ఏదో ఆలోచిస్తారంటండి. చాలేని తీరు విన్నా ఏమనుకుంటారు, అయినా అడిగే దానికి ఉందా లేదా ఏదో ఓ పేరు. ఆ మాట ఈ నా నోట వినిపించనా. ఏమండి? థ్యాంక్ యూ రమేష్ గారు, సునీత గారు. బలపం పట్టి బామ బల్లో ఈ నేర్చుకుంటా అంటూ మన ముందుకు వస్తున్నారు హరిత వెంకట్ గారు మరియు మన పెద్దాయన సుదర్శన్ గారు.